అవకాశాలు అనేవి ఎక్కువగానే ఉన్నాయి. రా తల్లి, జీవితంలో నుంచి బయటికి రా. కుదిరితే ఈ సాయి ఆలయానికి రా. ఈరోజు గురువారం సాయంత్రం పల్లకి ఉత్సవంలో పాల్గొను. ఎప్పుడు నేను చెప్పేది నీ మనసు గందరగోళం ఉన్నప్పుడు నా గుడికి రా అని. అన్నిటికీ నేను బదులిస్తాను అని నిన్ను నువ్వు కాపాడేందుకు నీతో ఉన్నా ఎప్పుడు నేను ఉంటాను. నీ చెయ్యి వదలను. నా వశమైనది ఏది కూడా 7 జన్మలకు నాతోనే ఉంచుకుంటాను. ఒక్కసారి నువ్వు నా దగ్గరికి నువ్వు చెబితేనో నీ బాబా నీకు తెలుస్తాయి అని అనుకుంటున్నావా? నువ్వు చెబితేనే? లేదమ్మా, లేదు తల్లి. నువ్వు నా భక్తురాలివి, భక్తునివి కనుకనే నా శిష్యునివి కాదు. అసలు నువ్వు ఎవరో తెలుసా? నా బిడ్డవి, నా యొక్క కూతురివి, నా యొక్క కుమారుడివి. నేను నీ తండ్రిగా ఉన్నాను. ఈ విశ్వమంతటిలోనూ నేను ఉంటాను. నా బిడ్డ మనసు మాత్రం తెలుసుకోలేకుండా ఉంటానా చెప్పు? జీవితంలో కోపాన్ని వదులుకో. ఎవరు నిన్ను అవమానించినా సరే కానీ వాగ్వివాదం చేయకుండా మౌనంగా ఉండు. మిగతావన్నీ నేను చూసుకుంటాను. ఎవరిని నమ్మవద్దు. ఎవరిని నమ్మి ఇన్ని రోజులు గడిపావో ఈ బాబాని నమ్మకపోయినా పర్వాలేదు. నిన్ను నువ్వు నమ్ముకో. నువ్వు ఒక పెద్ద శక్తి. నీ జీవితం నీ వల్లే అభివృద్ధి చెందుతుంది తల్లి. నీ అన్ని గాయాలకు కూడా, అవమానాలకు కూడా, కష్టాలకు కూడా, అన్నిటికీ అంటే అన్నింటిని ఎదుర్కొని ఇప్పుడు నువ్వు గంభీరంగా నిల్చుని ఉన్నావు. నువ్వు కష్టపడే కాలం ఏదైనా సరే కానీ సాయం చేశారా ఎవరైనా? చెప్పు. నీకు డబ్బు అవసరమైతే ఆ రోజుల్లో ఎవరైనా నీకు డబ్బులు సాయం చేశారా? లేదే. కానీ నీ మనసుకి బాధగా ఉన్నప్పుడు ఏదైనా సరే 4 మాటలన్నా చెప్పారా? లేదు కదా. అన్నిటినీ నీ ఒక్కదానివే తట్టుకుని నిలబడ్డావు. నిన్ను మాయ అనేది కూడా అల్లాడించేస్తోంది. అలాంటి శక్తే నిన్ను అల్లాడించినప్పుడు ప్రతికూల శక్తి నిన్ను ఆడించింది. అయినా తట్టుకున్నావు. ఎప్పుడైతే అవమానపడ్డావో, ఏడ్చి నిన్ను నువ్వు ఓదార్చుకున్నావో, కన్నీరు తుడుచుకుని నీ కష్టం తీరుతుంది అని ధైర్యంగా ఉన్నావో, నువ్వు అప్పుడే గెలిచేశావమ్మా. నిన్ను నువ్వు గర్వంగా బాగు చేసుకున్నావు బిడ్డ. నీకు బుద్ధి చెప్పడానికో లేదా నీకు బుద్ధిమతి చెప్పడానికో నిన్ను బాగు చేయడానికో నేను ఏమీ చేయడం లేదు. ఎందుకో తెలుసా? ఇవన్నీ నీకు అవసరం లేదు. నీకు తెలుసు నా బిడ్డ ఏం చెయ్యాలో నీకు తెలుసు. నాకు కూడా తెలుసు తల్లి, నా బిడ్డ తెలివైంది అని. ఇప్పటి వరకు తెలియక, కొన్ని సమాచారాలు లేక నువ్వు భయపడ్డావు, ఆందోళన కూడా పడ్డావు. అంతే. నిన్ను ఇప్పుడు కాపాడడానికి ఈ సాయి ఉన్నాను కదా. ఎంత పెద్ద సముద్రంలో నుంచి అయినా సరే నిన్ను ఎదగడానికి సిద్ధంగా ఏదటానికి ఉన్నావు. నీవు పడవ ఎక్కినా పడవ పట్టుకోవడానికి నేనున్నాను. నువ్వు